ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. దేవుని రాజ్యము మనందరి కోసం ప్రభువారు తీసుకొచ్చారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ సువార్తని మన కోసం ప్రకటించి మనందరినీ ఆ రాజ్యం చేరమని చెప్తూ ఉన్నాగా అనేకులు ఏమన్నారంటే, ఈ దేవుని రాజ్యము ఈ మెసేజ్ మాకు అర్థం అవట్లేదయ్యా, మాకు అర్థం అవట్లేదని అనేక మంది అన్నారు. చాలామందికి ఇప్పటికి కూడా దేవుని యొక్క రాజ్య శుభవార్త అర్థం కావట్లేదు. చూసారా, దేవుని యొక్క రాజ్య శుభవార్త ఇప్పటికి కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వారందరూ ఇంకా సిలువ సువార్త, మరి ఇంకేదో సువార్తలోనే ఉన్నారు. నిజమైన శుభవార్తని ఇప్పటికి కూడా చాలామంది రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. కాబట్టి నిజంగా దేవుని రాజ్య శుభవార్తని అర్థం చేసుకోవటంలోనే మన యొక్క రక్షణ ఆధారపడి ఉన్నది. మీకు తెలుసు, నికోదేమస్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభువారు ఈ విధంగా దేవుని రాజ్య సువార్త ప్రకటించటం విని ఆయన యొద్దకు వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. సో దేవుని రాజ్య శుభవార్తని అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. యేసు ప్రభువారి దగ్గరికి పర్సనల్గా వచ్చారు కొంతమంది. నికోదేము అనే ఒక బోధకుడు వచ్చాడు. అలా మరి అనేకులకి అర్థం కావట్లేదని యేసు ప్రభువారు అర్థం చేసుకొని ఏం చేశారు, ఆ యొక్క దేవుని రాజ్యం అర్థం అవటానికి ఉపమానాల మీద ఉపమానాలు ఎక్కడికి వెళ్ళినా ఉపమానాలు చెప్పాడండి. అంటే మనందరికీ ముందు ఆ దేవుని రాజ్యం అని అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే కొంతమంది భోజనం అనుకున్నారు, కొంతమంది పానీయం అనుకున్నారు. కాదని చెప్పాడు ప్రభు. దేవుని రాజ్యం అంటే ఏదేదో అనుకుంటున్నారు చాలామంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? అది ఒక ప్రదేశము, అందులోకి నీవు నేను రావాలి. అది ఒక ఎన్విరాన్మెంటు, అందులోకి నీవు నేను రావాలి. అది ఒక తోట, ఏదైనా తోట, మానవులు కోల్పోయిన ప్రదేశము ఏదైనా తోట, మనం అందరం అందులోకి ప్రవేశించాలి. మరి ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న క్రైస్తవ మతం కూడా చాలా విషయాలు అర్థం చేసుకోకుండా మనుషులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది. ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఒక్కటే, దేవుని రాజ్య శుభవార్త. ఆ రాజ్యం ఇక్కడే ఉన్నది, అందరూ అందులోకి ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి? ఆ రాజ్యములో అన్యాయం ఉండదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ రాజ్యాన్ని అర్థం చేసుకోవటంలోనే మన రక్షణ ఆధారపడి ఉందని నేను చెప్తున్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయం చేయవారు. అన్యాయము అంటే ఏంటి? చాలామందికి అన్యాయం అంటే ఏంటో తెలియదు. అన్యాయం అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినది, చట్టమునకు సంబంధించిందండి. అన్యాయం అంటే ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు అన్యాయం చేస్తున్నట్లు. అన్యాయం అంటే డిఫైన్ చేయాలి మనం. అన్యాయము అంటే లాకి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు, నేరం చేసేవాళ్ళు. అన్యాయస్తులు అంటే నేరం చేసేవాళ్ళు, అన్యాయస్తులు అంటే పాపులు. సో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే పాపం చేయువారు లేదా నేరస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇప్పుడు మనకి ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ
నేరస్తులు ఎంతమంది ఉన్నారు, అన్యాయస్తులు ఎంతమంది ఉన్నారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఎంతమందికి ఎన్ని అన్యాయాలు చేస్తున్నావో ఒక్కసారి గమనించుకోవాలి. ఇవన్నీ చేసి కూడా దేవుని రాజ్యంలో నేను భక్తుడిగా దేవునితో ఉంటాను అని అనుకుంటున్నారా? లేదండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలిసి ఉండాలి కదా ఈ విషయం అంటున్నాడు. నెక్స్ట్ లైన్ చూడండి. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. చాలామంది అనుకుంటారంట, నేనేం తప్పు చేశాను అనుకుంటారంట. ఎవరి తప్పు వాళ్ళకి తెలియదండి. ఎవరి పాపం వాళ్ళకి పాపంలాగా అనిపించదండి. ఈ లోకంలో అపవాది మాయ భలే ఉంటుందండి. వాళ్ళు చేసేవన్నీ చేస్తారు, నేనేం చేయలేదనుకుంటారండి. అసలు ఇది తప్పే కాదనుకుంటారండి. ఒక పక్క దొంగతనం చేస్తూ ఉంటారు, ఒక పక్క దూషకులుగా ఉంటారు, ఒక పక్క విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి విగ్రహారాధన అంటే ఏంటో. డబ్బును పూజిస్తూ ఉంటారు, ఒక పక్క మేమెప్పుడు చేసాం విగ్రహారాధన అంటూ ఉంటారు. పూజించేది డబ్బుని, మేమెప్పుడు చేసాం విగ్రహారాధన అంటాడు. చూసారా? సో విగ్రహము నీకు ఏది నీ జీవితంలో ఉందో నీకు తెలియలేదు. చాలామంది ఎంత అమాయకంగా ఉన్నారంటే అంత అమాయకంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరి వాళ్ళందరూ వచ్చి ఆ రోజున యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఈ దేవుని రాజ్యము మాకు అర్థం కావట్లేదయ్యా, మరి ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఉపమానాలు చెప్పాడు కదా. మరి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదన్నాడు కదా. ఈ రోజున ఒక ఉపమానం చూద్దాం మనం. ఎందుకంటే మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానాలు చెప్పారు. ఓకే, ఆ ఉపమానాలు చాలామందికి అర్థమైనవి, కొంతమందికి అర్థం కాలేదు. మనం ఈ రోజున ఒక ఉపమానం గమనిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము. ఈ ఉపమానం ద్వారా అయినా మనం దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అనేకులకి అర్థమయ్యేటట్లు ఈ విషయాన్ని మనం వారి ముందుకు తీసుకువెళదాం. లూక్ చాప్టర్ 19 వర్స్ 11 నుంచి స్టార్ట్ చేద్దాం. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడినని వారు తలుంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యమును సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. క్లారిటీగా ఏం చెప్తున్నారు ఉపమానంలో? ఒక రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించాడంట. ఒక రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించాడు. ఆ రాజ్యంలో తన కింద దాసులు ఉన్నారు, మరి అనేక మంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు వేరే పని ఉన్నది, నేను దూరదేశమునకు ప్రయాణమై వెళ్తున్నాను. ఏంటి మరి మీరేం చేస్తారంటే, నేను వచ్చే వరకు ఈ రాజ్యంని జాగ్రత్తగా చూసుకోండి, ఈ రాజ్యంని జాగ్రత్తగా నడపండి. ఇక్కడ వ్యాపారం అంటే డూ ద రూలింగ్ బిజినెస్, అంటే మంచిగా దీన్ని నడిపించండి అని. ఏంటి నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఏంటి చెప్పండి? మై బిజినెస్ ఈజ్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు చాలామంది. బిజినెస్ అంటే వ్యాపారమే కాదు. ట్రాన్స్లేషన్ ఎలా చేశారంటే ఇక్కడ వాళ్ళు ఏదో రాజ్యంలో వ్యాపారాలు చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు. సో బిజినెస్ అంటే ఇట్స్ మై వర్క్ అని అర్థం.
ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే అర్థం ఏంటి? ఇది నీ పని కాదు, ఇది నా పని అని. సో ప్రభువారు ఈ దాసులకు ఒక పని అప్పగించి వెళ్ళాడనమాట. వాళ్ళేం చేయాలి? ఆయన వచ్చే వరకు ఆయన చెప్పినట్లు చేయాలి. మళ్ళీ చూద్దామా? చూడండి, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని అక్కడి నుంచి వెళ్తున్నాడు. మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచాడండి. వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాడు. నేను వచ్చే వరకు జస్ట్ రన్ ద షో మస్ట్ గో ఆన్. నేను వచ్చే వరకు ఈ షోని రన్ చేయండి అని చెప్పాడు. అయితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 14వ వచనం గమనించండి. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. ఇక్కడ గమనించాలి అందరూ, అక్కడ ఉన్న పట్టణస్థులు ప్రజలు ఈ రాజు మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదు అని వర్తమానం పంపారంట. గమనిస్తున్నారా? ఆయన వెళ్ళిపోయాడు, అయినా సరే మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఆయన తర్వాత ఆయన పక్షంగా ఎవరు వెళ్తున్నారు? ఈ 10 మంది వెళ్తున్నారు. ఆయనకి ఇచ్చాడు కదా, అదే వారికి ఇచ్చాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. 15వ వచనం. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. సరే, పని అయిపోయింది. రాజుగారు వచ్చేశారు. వచ్చేసి పని అప్పగించిన వారి దగ్గర పిలిపించాడు. ఆ 10 మందిని పిలిపించాడు. అబ్బాయి ఏంటి మీరేం చేశారు? నేను లేను కదా, మరి మీ పని ఎలా ఉందో, మీరు ఏమి సంపాదించారో నేను చూడాలి, చూపించండి అని లెక్క అడుగుతున్నాడండి ఈ రాజుగారు. 16వ వచనం. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అంటే ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ఇచ్చిన ఆ మీనాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల నేను ఒక 10 సంపాదించానయ్యా అన్నాడు. అనగానే ఆ రాజు ఏమంటున్నాడు చూడండి, 17వ వచనం. అతడు, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని అతనితో చెప్పాను. అతను చేసిన ఆ మంచి బిజినెస్ ఏదైతే ఉందో, వర్క్ ఏదైతే ఉందో నమ్మకంగా చేశాడు కాబట్టి ఇంకొక 10 పట్టణాల పైన నువ్వు అధికారిగా ఉండుమని అతన్ని నియమించాడండి. ఓకే, చూద్దాం వీటి యొక్క సారాంశం నేను చెప్తాను, మీ అందరూ గమనించుకోవాలి. 18వ వచనం. అంతటి రెండో వాడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా. మళ్ళీ అతను చూసి ఏమంటున్నాడంటే, నీవును 5 పట్టణముల మీద అధికారిగా ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, మూడోవాడండి, మరి ఒకడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నీ మీనా, నీవు నేనేం చేయలేదండి, నీవు ఇచ్చిన మీనా నువ్వే తీసుకో అంటున్నాడు. హలో, అందరికి అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన మీనా నువ్వే తీసుకో. ఆయన ఆ మీనా ఇస్తూ ఏం మాటలు అన్నాడో చూడండి. ఆ మూడోవాడు, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడువను, వెత్తని దానిని కోయివాడునైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతునని చెప్పాను. నువ్వు అన్యాయస్తుడు అయిన రాజువే, పొరపాటున నేను ఈ మీనా పోగొడితే, నేను చేసే వ్యాపారంలో, నేను చేసే ఈ బిజినెస్లో పోతే నువ్వు చాలా కఠినుడు కనుక నేను భయపడి నీ మీనాని యాస్టీజ్గా రుమాలు కట్టించాను, ఇదిగో నీ మీనా నువ్వు తీసుకో అంటున్నాడు. జాగ్రత్త గమనించాలి. రైట్, ఓకే, అది బాగుంది, ప్లెయిన్గా ఉంది. నెక్స్ట్ వెళ్దాం. అతన్ని ఏమంటున్నాడంటే ఈ రాజు, 22వ వచనం. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, వెత్తని దాన్ని కోయవాడునైన కఠినుడి అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము వడ్డీ వ్యాపారుల యొద్ద, సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లా చేసి ఉండిన ఎడలా నేను వచ్చి వడ్డీతో
దానిని తీసుకొందునే అని వానితో నేను చూసారా, నేను ఇంత కఠినుడని నీకు తెలిస్తే నువ్వు యాస్టీజ్గా మీనా తిరిగిస్తే ఊరుకుంటానా? నీ మాట చొప్పునే నేను కఠినుడిని, వెత్తని చోట కోయవాడిని, పెట్టని చోట ఎత్తువాడిని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు కదా. నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు కాబట్టి నీ మాట చొప్పునే నేను వస్తున్నా. మరి ఆ మీనా కనీసం నువ్వు వడ్డీ వ్యాపారులకు ఇస్తే ఆ వడ్డీ వ్యాపారుల దగ్గర నేను వసూలు చేసుకునేవాడిగా వడ్డీ అన్నా వచ్చేదిగా. నువ్వు దొంగవి, సోమరిపోతివి, వర్క్ చేయట్లేదు. పని తీసుకున్నావు కానీ పని చేయలే నువ్వు. నేను మీనా ఇచ్చినప్పుడే చెప్పాలి ఈ మాట. ఇప్పుడు ప్రభువారు మీనా ఇచ్చినప్పుడే చెప్పాలి కదా, నేను వర్క్ చేయలేనండి, నువ్వు చాలా కఠినుడివి, నాకు చాలా డేంజర్ కాబట్టి ఈ మీనా నాకు వద్దని చెప్పాలి. అప్పుడే ఇంత జరిగిన తర్వాత చివరికి వచ్చి నువ్వు ఇలాంటి వాడివి కనుక మీనాని నేను రుమాలు కట్టించానంటే అందుకు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, ఆ రాజు ఏమంటున్నాడు చూడండి. 24వ వచనం, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను నేను. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టపడని నా శత్రువులను ఇక్కడకు తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఇది యేసు ప్రభువారు చెప్తున్నట్టు కాదండి, ఆ ఉపమానములో ఆ రాజు చెప్తున్నాడు. ఒక రాజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు దీని సారాంశము మనందరికీ అర్థం కావాలి. ఓకే, ఆ మూడో వాడు ఏం చేశాడు, ఆ మొదటివాడు ఏం చేశాడు? ఆ 10 మందిలో 9 మంది బాగానే పనిచేసినట్టున్నారు, అంటే ఇద్దరు ఆ 9 మందిని సూచిస్తున్నారు. ఆ ఒక్కడు మాత్రం సపరేట్గా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి ఈ దేవుని రాజ్యమును గూర్చిన ఈ మెసేజ్ ఏంటి అనేది మనం ఈరోజున ఆలోచించాలి. చాలా లోతైన భావం ఉందండి ఇందులో. ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ యొక్క మీనాలు ఇవ్వటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ప్రభువారు మనకి రాజ్యాన్ని ఇవ్వటంతో సమానం. రాజ్యంలో మనకి జీవితం ఇవ్వటంతో సమానం. మనకి జీవితం ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రభువారు? వినాలి, అందరూ వినాలి. మనకి జీవితం ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రభువారు? ఆయన కోసం మనం పనిచేయటం కోసం జీవితం ఇచ్చాడు. అందరూ ఈ మనసులో ఈ యొక్క మ్యాటర్ వెళ్ళాలి. వినుచున్న ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, భూమి మీద మానవ జీవితం ఎందుకని మీరు అనుకుంటున్నారు? భూమి మీద మానవ జీవితం మనిషి కోసం కాదు, దేవుని కోసం. దేవుడు తను కావాలని చెప్పేసి, ఒక పనోడు కావాలని చెప్పేసి, లేకపోతే ఒక పని చేసే తరం కావాలని చెప్పేసి నేల దగ్గరికి వెళ్ళి ఆ నేలని అలా మట్టి తీసుకొని ఆ మట్టిని జాగ్రత్తగా ఒక బొమ్మలాగా, ప్రతిమలాగా చేసి దానిలో జీవవాయువును ఊది ఒక మనిషిని తీసుకొచ్చి నేను చెప్పిన పని చేయి అని చెప్పాడు. సో మానవుని యొక్క డ్యూటీ ఏంటి? తను ఎందుకు నిర్మించబడ్డాడో ఆ పని చేయడానికి భూమి మీద ఉన్నాడు మానవుడు. తను జీవించే ఆ ప్లేస్ని దేవుని రాజ్యము అన్నాడు. దేవుని రాజ్యంలో పని చేయడానికే మానవుడు, నమ్మకంగా ఉండాల్సిన వాడే మానవుడు. లేకపోతే ఆ మానవుడికి ఏం జరుగుద్ది? ఈ ఉపమానంలో చెప్పాడు యేసు ప్రభువారు. మనం నమ్మకంగా ఉండని ఎడల ఏమవుతుందండి? మనం నమ్మకంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? చివరికి ఏం జరుగుతుంది? అదే అవుతుంది. మనందరము జీవంలో నుంచి వెడలిపోయి నరకపాత్రలు అయిపోతాము. మొదటి వ్యక్తి ఎంత నమ్మకంగా ఉన్నాడో అలా మనం ఉండాలి. మీనా ఇట్స్ లైక్ జీవం. మన శరీరంలో జీవం ఉందా లేదా? మన శరీరంలో జీవం ఉంది. ప్రభువారు మనకిచ్చిన జీవితమే ఆ మీనా. దీనితో నువ్వు నేను ఏం చేయాలి? ప్రభు ఇచ్చిన బిజినెస్ రన్ చేయాలి. ఏంటా బిజినెస్? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రభువారు మానవులకు ఇచ్చిన బిజినెస్ ఏంటి? ప్రభువారు మానవుల్ని ఎందుకు తయారు చేశాడు?
మర్చిపోకూడదు. ఆ మీనాని దాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చేసింది. ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ద్వారా అనేక మంది ఈ మెసేజ్ని వింటున్నారు. ఆ మెసేజ్లో రియల్ మీనింగ్ ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు. ఒక మనిషి ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ మనిషి దేవుని కోసం జీవించాలి, దేవుని పని చేయాలి. దేవుడే అతన్ని సృష్టించాడు తన పని కోసం. 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఏలుదురుగాక బిజినెస్. వీ హ్యావ్ టు ఇన్ గాడ్స్ బిజినెస్. సో మానవులు ఏమయ్యారంటే వాళ్ళ సొంత బిజినెస్లోకి వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ ద ఒరిజినల్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ బిజినెస్. మానవులు సొంతంగా జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ యొక్క భూమి మీద మానవ జీవితం వ్యర్థమైపోయింది. ఇప్పటికీ కూడా అన్యాయం ఎందుకు జరుగుతుందంటే మానవుడు ప్రభు ఇచ్చిన బిజినెస్ను వదిలేశాడు, ప్రభు రాజ్యాన్ని వదిలేశాడు, ఆ ఏదైనా తోటను వదిలేశాడు, సొంతంగా పనులు చేసుకోవటం మొదలెట్టాడు. మరి దేవుని రాజ్యం అర్థం అవడానికి మీనాల కథ చెప్తున్నాడు ప్రభువారు. 10 మందిని పిలిచి నేను మీనాలు ఇచ్చాను, వాళ్ళు నేను చెప్పినట్లుగా బిజినెస్ చేస్తే వాళ్ళు ఇంకా జీవంతో ఏలతారు. ఇంకా 10 సిటీలు తెచ్చుకుంటారు, 10 నగరాలు తెచ్చుకుంటారు, 10 పట్టణాలు. వారి జీవితం బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది? నరకపాత్రులు అయిపోతారు. అంటే నరకం అంటే ప్రభువారు భయపెడతలేదండి, మీకు జీవం ఉండకుండా పోతుంది అని అర్థం. మీకు జీవం ఉండదు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? మళ్ళీ ఇక్కడికి వద్దాం, వెనక్కి రండి, ఉపమానం దగ్గరికి రండి. ఉపమానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని ఏమన్నాడు ప్రభువారు? బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఈ భూమి అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసా? శాంపిల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ భూమి మీద మానవుడు జీవించటం అనేది శాంపిల్ ప్రాజెక్ట్. హలో, ఎంతమందికి అర్థమైంది? మీకు మెయిన్ వర్క్ ఇవ్వటానికి ముందు శాంపిల్ వర్క్ ఇస్తారు, తెలుసా మీకు ఆ సంగతి? మీరు ఎవరైనా ఇప్పుడు ఒక టైలర్ షాప్లో పనిచేయడానికి కుదిరారనుకోండి, వెంటనే మీకు పని ఇచ్చారు. శాంపుల్గా ఇదిగో ఈ చిన్న కుట్టు, ఈ జాకెట్ కుట్టు, అవి కుట్టు అని అడుగుతారు. సో మానవులకి దేవుడు ఇచ్చిన ఈ శాంపుల్ ప్రాజెక్టు మనం సరిగ్గా చేస్తే మనము అధిక పట్టణాలకు వెళ్ళబోతున్నామంట. అక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఉంటుంది, అందులో నీతి నివసిస్తుంది, అనేకమైన వాటి మీద ప్రభు మనల్ని నియమించబోతున్నాడంట. ఇదే యేసు ప్రభు వారు చెప్తున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. చెప్తే అర్థం కాదు కదా, అందుకే కథలాగా చెప్తున్నాడు. ఇతనికి ఇంకా 10 పట్టణాలు ఇవ్వండి, ఇతనికి ఇంకొక 5 పట్టణాలు ఇవ్వండి. దేవుని రాజ్యము గూర్చిన వార్త అండి ఇది. మతం కాదు, ఇక్కడ పూజలు కాదు, ఇక్కడ ఆరాధనలు అవి కాదు, కుటుంబారాధనలు, డబ్బులు ఇవి కాదండి. ఇది ఇక్కడ వేషధారణ అదేం కాదు. ఇక్కడ అధికారము, నమ్మకత్వము, ఏలటము, ఒక రాజ్యము, అది బైబిల్లో ఉన్నది. యేసు ప్రభువు వారు చెప్పింది. ఎంతమందికి అర్థమవుతుంది? మానవుడు ఈ రోజున ఎందుకు చనిపోతున్నాడంటే తప్పు చేసి ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము? ఏదైనా తోటలో ఉండాల్సిన వాళ్ళము. మరి అక్కడి నుంచి ఆదాము గెంటి వేయబడ్డాడు. మనం అందరం ఆదాము సంతానమే. మరి యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు? 2వ ఆదాములాగా వచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్తానికి వచ్చాడు? అదే రాజ్యానికి, అదే ఏదైనా తోటకి తీసుకెళ్తానికి వచ్చాడు. అయితే మనం నమ్మకత్వాన్ని నిరూపించుకోవాలి. మనం మంచి దాసులమని నిరూపించుకోవాలి. మనకు అప్పగించిన పని సరిగ్గా చేయాలి. భూమి మీద ప్రతి మానవుడికి ఈ మీనింగ్ రావాలి, ఈ అర్థం రావాలండి. ప్రభువారు నిన్ను నన్ను బలా మంచి దాసుడా అంటేనే తప్ప
మనకు జీవితం లేదండి. మనం విధేయులు అవ్వాలి. బలా మంచి దాసుడు అంటే ఎవరు? విధేయులు అవ్వాలి, విధేయత నేర్చుకోవాలి. ఆరాధన అంటే పాటలు పాడతాం అనుకుని అందరూ అనుకుంటున్నారండి ప్రపంచంలో. ఈ క్రైస్తవ మతం బాగా ఇలా చేసేసింది అనమాట. ఆరాధన అంటే పాటలు పాడతాం, లేకపోతే ఆరాధన అంటాం, స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటాం. ఈ అనుకుంటున్నారు చాలామంది. ఆరాధన అంటే ఏంటంటే అధికారానికి 100% విధేయత చూపించటమే ఆరాధన. 24/7 నీ అధికారికి నువ్వు కంప్లీట్గా విధేయత చూపించటమే నిజమైన ఆరాధన. అది లేకపోతే ఇంకేముంది? నువ్వు ఎన్ని పాటలు పాడు, ఉపవాస ప్రార్థన చెయ్యి, కన్నీటి ప్రార్థన చెయ్యి, నీళ్ళలో బాప్తీసం తీసుకో, లేకపోతే ఇంకేదన్నా బాప్తీసం తీసుకో, ఏ ఉపయోగం లేదు. నీవు యేసు ప్రభు వారికి 100% విధేయురాలువా విధేయుడువా కాదా, అదొక్కటే ప్రభువారు చూస్తారు. అర్థమవుతుందా? బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా, కొంచెం అంటే ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఈ కొంచెం జీవితంలో, ఈ చిన్న జీవితంలో, ఈ టెంపరీ జీవితంలో చాలా తక్కువ సమయంలోనే ఇంత గట్టి నమ్మకంగా ఉన్నావే, నీకు శాశ్వతమైన జీవితము ప్లస్ శాశ్వతమైన రూలింగ్ ఆ దేశము నీకు అనుగ్రహిస్తా. ఇది ప్రభువారి యొక్క మెసేజ్. ఈ మెసేజ్ ఎక్కడ ఉందో, ఎక్కడైనా చెప్పబడుతుందని మీకు ఏమైనా తెలుసా? నాకు తెలిసి ఎక్కడా లేదు. ఇన్ని సంవత్సరాల నా పరిచర్య ఎక్స్పీరియన్స్లో ఎక్కడా లేదు. చూసారా? అర్థం చేసుకోండి. ప్రభువారికి నీ యొద్ద నుండి నా యొద్ద నుండి కావాల్సింది విధేయత. ఆయన నీకు దేవుని రాజ్యాన్ని అనుగ్రహించుటకు సిద్ధపడ్డాడు, లైఫ్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. లేకపోతే లైఫ్ లేదండి. అర్థమవుతుందా మీ అందరికీ? ప్రభువారు ఈ లైఫ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే విధేయతగా ఉండరో, ఏ కారణాలు చెప్తారో, ఏ సాకులు చెప్తారో, ఏ అన్యాయం చేస్తూ అక్రమంగా జీవిస్తారో వారందరికీ లైఫ్ లేదు అంటున్నాడు ప్రభువారు. లైఫ్ లేదు అంటున్నారు. ఈ మూడో వాడి సంగతి ఏంటో చూద్దాం. ఈ మూడో వాడు అంటున్నాడు, నీవు పెట్టని దానిని ఎత్తుకున్నవాడువు, విత్తని దానిని కోయివాడు అయిన కఠినుడు కనుక నీకు భయపడి దీనిని రుమాలునకు కట్టి ఉంచుతుంది. చాలామంది లైఫ్ని అల్లరి చేస్తున్నారు. లైఫ్ని ఏం చేస్తున్నారు? రుమాలకు కట్టేస్తున్నారు. తినటానికి పుట్టలేదండి మనం, లేకపోతే ఎంజాయ్ చేయడానికి పుట్టలేదండి, ప్రభు యొక్క డ్యూటీ చేయడానికి పుట్టామండి. మీరు ఒకవేళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో IBMలో జాయిన్ అయ్యారనుకోండి, ఒరాకిల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఓకే, గూగుల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఏదో పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యారు. మీరు అక్కడ సరదాగా ఆడుకోవటానికి జాయిన్ అయ్యారా? చెప్పండి, నాకు తెలియదులే. ఎవరైనా అక్కడ డ్యాన్స్ వేయడానికి, సరదా చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి జాయిన్ అయ్యారా? లేదు. నీకు ఒక డ్యూటీ ఉంటుంది, ఆ డ్యూటీ చేయడానికి వెళ్ళావు. నువ్వు పని చేయటానికి కంపెనీలో జాయిన్ అవుతావు. ఆ పని చేయకుండా నువ్వు ఆ కంపెనీలో ఉండలేవు. ఆ సంగతి తెలుసా మీకు? ఎప్పుడైతే చాలామంది లేజీగా ఉండి పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోతే కంపెనీ నుంచి తీసేస్తారు. ముందు పని, తర్వాత ఎక్స్ట్రా. పని లేకుండా ఎక్స్ట్రా లేదు. దేవుని రాజ్యంలో ప్రభు మానవుల్ని తన రాజ్యానికి ఎందుకు పిలుస్తున్నాడంటే తాను చెప్పిన పని చేయుటకు విధేయులుగా జీవించడానికి పిలుస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ అస్. అందరికీ అర్థమవుతుందా? ఈ ఉపమానం ద్వారా కూడా ఈ రాజ్యమును గురించి చెప్తున్నాడు. ఇక్కడే కాదు, మత్తయి సువార్తలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. అక్కడేది ఇంకా క్లియర్గా ఉంది. దేవుని రాజ్యం అనగా ఒక రాజు తన రాజ్యం సంపాదించుకొని దేశాంతరం పోయేటప్పుడు తన దాసులను పిలిచి మీనాలు వాళ్ళకి అప్పగించిన వానితో పోలి ఉన్నది అని. సో నీకు నాకు దేవుని రాజ్యము అర్థమైతే, ఇప్పుడే అర్థమైతే ఎంత బాగుండు. నేను అదే చెప్తున్నా. ఈ జీవితం, మనందరి జీవితం ప్రభువుకు విధేయులుగా ఉండటానికి మాత్రమే క్రియేట్ చేయబడింది. ఆ ఉపమానం ద్వారా మనం అదే తెలుసుకోవాలి. ప్రభు మన పైన అధికారిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక బెనవలెంట్ కింగ్, అంటే ఒక అద్భుతమైన రాజు, ప్రేమామయుడు, దయామయుడైన రాజు. ఓకే, అలాంటి రాజు దగ్గర మనం ఉండటానికి ఇష్టపడాలి.
సో అతనితో ఏమన్నాడు చూడండి, రేపొద్దున ఈ ప్రభువారు ఈ మాట ఎవరినైతే అంటున్నాడో వాడు దేవుని రాజ్యానికి కట్ అయిపోయినట్టు. ఏ మాట చూడండి 22, చెడ్డదాసుడా, నువ్వు మంచి దాసుడు కాదు, చెడ్డ దాసుడివి. దాసుడు అంటే ఎవరండి? ఎంప్లాయీ లేకపోతే వర్కర్, తన కింద పనిచేసే పనివాడు. ఓకే, అర్థమవుతుందా? సో చెడ్డదాసుడా, నీ నోటిని బట్టే నీకు తీర్పు తీర్చుదును. సో నువ్వు చేసింది మంచి పని కాదు. సో కాబట్టి 27వ వచనం సువార్తలో అత్యంత ముఖ్యమైన భాగం చదివి నేను ముగిస్తున్నా. చూడండి, నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడకు తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాను. అంటే అర్థం ఏంటో తెలుసండి, ఈ భూమిని సర్వలోకమును సృష్టించిన దేవుడు తాను అధికారిగా వద్దని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కేవలం లైఫ్ ఉండదు అని చెప్తున్నాడు. సింపుల్ అండి. దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో మనకి పని ఉంటుంది, జీవం ఉంటుంది, అద్భుతమైన లైఫ్ ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన అధికారానికి లోబడకుండా నువ్వు వద్దు మాకు రాజుగా అని సోమరితనంగా ఉంటారో వారందరికీ లైఫ్ ఉండదు అని దేవుని వాక్యం చెప్తుందండి. దాన్నే రెండవ మరణం అంటుంది. ఇంతకీ ఆ దేవుని అధికారం కింద ఉండని వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా తెలియాలిగా మనకి. ఎవరు వారు? దేవుని అధికారానికి ఒప్పుకోని వారు ఎవరు? ఎలా ఉంటారు వాళ్ళు? ఈ నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరు ఎలా ఉంటారు? ఇందాక నేను చూపించాను కదా, అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని. వాడే ఎవడైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడో వాడే ఈ చెడ్డదాసుడు. ఎవరైతే అక్రమంగా ప్రవర్తిస్తున్నాడో వాడే ఈ చెడ్డదాసుడు. వారికే ఈ యొక్క రాజ్యాన్ని నిరాకరించడం జరుగుతుంది. ఎవరైతే ప్రభు యొక్క చట్టానికి ప్రభువుకి విధేయులు కాలేదో వాళ్ళందరూ ఎక్కడుంటారు? ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం, పిరిగివారు, అవిశ్వాసులు అంటే విశ్వాస పాత్రులు కానివారు అని, అసహ్యులు, అపవిత్రులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణము. అంటే అన్యాయంగా ప్రవర్తించేది వీళ్ళే. ప్రభువుని నాయకుడుగా అధికారిగా పెట్టుకున్నది వీళ్ళే. ఆ మూడవ వ్యక్తి లాంటి వాళ్ళు వీరే. వీరికే లైఫ్ నిరాకరించబడుతుంది. అది శాపం కూడా కాదు, నేను అంటున్నాను. చూడండి, లైఫ్ ప్రభువారు ఎంత చక్కగా మనకిచ్చారంటే, మీరు నేను మీ చాయిస్, మీకు కావాలంటే లైఫ్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. అర్థమవుతుందా? ఇది శిక్షలాగా భావించొద్దు అంటున్నాడు ప్రభువారు. ఎందుకంటే నా రాజ్యానికి రావాలంటే నాకు విధేయులు అవ్వాలి, ఈ లోకంలో మీరు ఉండాలి అంటే నాకు విధేయులు అవ్వాలి. ఎందుకంటే ఈ భూమి, ఈ ఆకాశము, సర్వ సృష్టి నాదే అంటున్నాడు ప్రభువారు. ఓకే, అదర్ సైడ్ మనం ఆలోచిస్తే ఆయన ప్రేమామయుడు, దయామయుడు. మన జీవితాన్ని మనకి ఆనందమయం, సుఖమయం చేయడానికే పనిచ్చాడు. ఏంటి? అద్భుతమైన జీవితం మన కోసం వేచి ఉన్నది. పరలోక రాజ్యం అంటే అదే, ఏదైనా తోట అన్నా కూడా అదే. కానీ మానవుడి ఈ జ్ఞానం లేకుండా ఈ భూమి మీద అష్టకష్టాలు పడుతూ అనవసరమైన బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభువారు చూచి ఈ బిడ్డలకి జ్ఞానం అనుగ్రహించి తిరిగి వారి యొక్క దేశానికి వచ్చే, తిరిగి వారి రాజ్యానికి వచ్చే అవకాశం కల్పిద్దామనే యేసు ప్రభువారు వచ్చారు. అర్థమవుతుందా? ఇది మరి దేవుని యొక్క రాజ్య సువార్త యొక్క ముఖ్యమైన ఈ ఉపమాన సారాంశము. అర్థం చేసుకోండి, మరి లైఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మరలా వచ్చే వారం ఇదే సమయానికి సువార్త సమయం మెసేజ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.